తిరుపతి నియోజకవర్గంలో అధికార పార్టీలో అడుగడుగునా నాయకత్వ లోపం కనిపిస్తుందా? దీంతో ప్రత్యర్థులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారా? ఏడాది కాలంగా వైసీపీ చోటామోటా నాయకులతో కూటమి నేతలు కలిసి దందాలు చేస్తున్నారంటే ఇక్కడ నాయకత్వ లోపమే ఇందుకు కారణమా? ఇటీవల కాలంలో వరుసగా వైసీపీ చోటా నాయకులు చైతన్య యాదవ్, అనిల్ రెడ్డి, అజయ్ రెడ్డి లాంటి వారు దందాలతో చెలరేగిపోతున్నారంటే కూటమిలో స్ట్రాంగ్ లీడర్షిప్ లేకపోవటమే అందుకు కారణమా? ఎందుకు టీడీపీ అధిష్టానం ఇంకా పార్టీపై దృష్టి పెట్టడం లేదు? గ్రూపుల గోల చల్లారలేదా? అసలు తిరుపతిలో ఏం జరుగుతోంది? ఈ కథనంలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గం తిరుపతి. ఈ నియోజకవర్గం నుండి టీడీపీ ఆవిర్భవించిన తొలినాళ్లలో స్వర్గీయ ఎన్టీ రామారావు పోటీ చేసిన నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో నేడు టీడీపీ పరిస్థితి అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా తెలుగు తమ్ముళ్ళు రొల్లి మాత్రం కామన్గా ఉందట. పేరుకు ఎంతమంది నాయకులున్నా, ఎన్ని పదవులు ఉన్నా తిరుపతి టీడీపీ నేతల్లో అస్సలు అధికారంలో ఉన్నామన్న భావనే కనిపించడం లేదట. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయినప్పటికీ ఆమెను గుర్తించే పరిస్థితుల్లో క్యాడర్ లేదట. మరోవైపు శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్గా నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా రుద్రకోటి సదాశివం, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్గా సుగుణమ్మకు పదవులు ఇచ్చారు. ఇక వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లుగా అనేక మందికి తిరుపతిలో అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే గతంలో టికెట్ ఆశించిన నాయకులుగా జేబీ శ్రీనివాస్, మబ్బుదేవ నారాయణరెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఉకా విజయ్ కుమార్ ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది ఆశించిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పుకోవడానికి తిరుపతి నియోజకవర్గంలో ఇంతమంది నాయకులున్నా వీరిలో ఎవరూ కూడా యాక్టివ్గా రాజకీయాలు చేయడం లేదనే ప్రచారం జరుగుతోంది. అలాగే తిరుపతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకునేవారు కరువయ్యారట. నాయకుల్లో గ్రూపుల గోల కొనసాగుతుందని టాక్ వినిపిస్తోంది. దీంతో టీడీపీలో ఉన్న వర్గపోరు తారాస్థాయికి చేరుతోందని తెలుగు తమ్ముళ్లు లబోదిబోమని మొత్తుకుంటున్నారట. అయినా అవేమీ పట్టించుకోకుండా గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో పార్టీ బలంగానే ఉన్నా పార్టీని నడిపించే నాయకత్వం లేకుండా పోయింది. నియోజకవర్గంలో సైకిల్ పార్టీకి బలమైన పట్టు ఉన్నా దాన్ని సద్వినియోగపరచుకోవడంలో స్థానిక లీడర్లు విఫలమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ గ్రూపుల గోలకు చెక్ పెట్టాలంటే పార్టీ ఇన్ఛార్జిని మార్చి 3-మెన్ కమిటీని ఏర్పాటు చేయాలని పార్టీ క్యాడర్ ఆశిస్తూ ఉంది. కానీ అధిష్టానం ఇవేమీ పట్టించుకోవడం లేదట. దీంతో తిరుపతిలో బలమైన పార్టీ క్యాడర్ కలిగినటువంటి పార్టీ శ్రేణులు నిరాశ, నిస్పృహకు లోనవుతున్నారు. తిరుపతిలో అధికార పార్టీ నేతల్లో ఐక్యత లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నారట. మరోవైపు తమ అనుచరుల వ్యాపారాల్లో కొంతమంది టీడీపీ వారికి వాటా కల్పించి సమస్యలు లేకుండా సెట్ చేసుకున్నారు. దీనికి తోడు కొంతమంది వైసీపీ కోవర్ట్లను జనసేనలోకి చేర్చారు. ఇలా అంతా సెట్ చేసుకున్నాక భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వంపై దాడులు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేసుకున్నారు. టీటీడీ అధికారులు, పాలక మండలి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలోనే గోశాల ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉండగా మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళుతున్నారు. నియోజకవర్గంలో తనదైన పందాలు, కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు అమలు కావడం లేదని హడావుడి మొదలుపెట్టారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఇదంతా పోలీసుల వైఫల్యం వల్లే జరుగుతోందని, పార్టీ అధిష్టానానికి ఫోటోలు పెట్టడం తప్ప దానికి మించి చేస్తున్నది ఏమీ కనిపించడం లేదు. 2 నెలల క్రితం అభినయ్ రెడ్డి అనుచరుడైన చైతన్య యాదవ్ ఓ కారు డెకార్స్ షాపుపై దాడి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చైతన్య యాదవ్పై పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. అయితే అతన్ని అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే ఫ్రీగా విడిచిపెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా భూమన అనుచరుడు వైసీపీ సోషల్ మీడియా జిల్లా ఇన్ఛార్జి అనిల్ రెడ్డి వ్యవహారంలో పవన్ అనే దళిత యువకుణ్ణి తన కార్యాలయంలో బంధించి తీవ్రంగా దాడి చేయించాడు. ఆ తర్వాత పవన్ తల్లిదండ్రులతో బేరసారాలు చేసుకుని విడిచిపెట్టాడు. ఈ వీడియో వైరల్ అయ్యాక పోలీసులు నిందితుడిని భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్దనే అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఈ ఇష్యూపై హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. తిరుపతిలోని నాయకులు మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. దళిత యువకుణ్ణి చితకబాదిన దినేష్ అనే వ్యక్తి జనసేన పార్టీకి చెందినవాడని వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే ఈ విషయంపై తీరిగ్గా జనసేన నేతలు స్పందించారు. ఎక్కడా టీడీపీ నేతలు మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఎదురుదాడి చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇకపోతే ఈ వ్యవహారంలో తిరుపతి టీడీపీలోని లుకలుకలు బయటపడ్డాయి. తమకు ఇష్టం లేని పదవులు కట్టబెట్టారనే భావనతో ఉన్న నాయకులు మేమెందుకు పనిచేయాలన్న రీతిలో వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద టీడీపీ నాయకులు ఇన్యాక్టివ్ కావడంతో పాటు తెలుగుదేశంలోని కొందరు నేతలు వైసీపీ నేతలతో చేతులు కలిపి వ్యాపారాల్లో భాగస్వాములు అయ్యారు. దీంతో అసలు ఇందుకోసమా మేము కష్టపడింది అని క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. తిరుపతికి ఓ బలమైన నాయకుడిని ఇవ్వాలని అధిష్టానాన్ని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం తిరుపతి నియోజకవర్గంపై ఎప్పుడు దృష్టి సారిస్తుందో చూడాలి మరి.